హాయ్ హలో అండ్ వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూసివ్. ఎప్పుడు మనమే టాప్, మనదే పై చేయి అనుకుంటే ఎలా? కొన్నిసార్లు చుట్టుపక్కల కూడా చూస్తూ ఉండాలి. ఎవరు మన దగ్గరలో ఉన్నారు, ఎవరు దాటిపోవాలనుకుంటున్నారు అన్న విషయం మీద ఫోకస్ చేస్తూ ఉండాలి. మిగిలిన వాళ్ళ సంగతేమో కానీ ఇప్పుడు జక్కన్న ఈ మాటలను కాస్త జాగ్రత్తగా వినాలి. ఎందుకంటారా? డిస్కస్ చేసుకుందాం పదండి. RRR తర్వాత రాజమౌళి అంటే పేరు కాదు, ఇండియన్ సినిమా బ్రాండ్. గ్లోబల్ రేంజ్ లో ఆయన సంపాదించుకున్న క్రేజ్ అదే. అలాంటి క్రేజ్ ని ఇంకొకరు టచ్ చేయడానికి రెడీ అవుతుంటే ఎలా ఉంటుంది? మనవాళ్లే కదా అని అనుకోవాలా, లేకుంటే అమ్మో ఒక్కడుగు ముందుకేయాలని జాగ్రత్త పడాలా? అందులోనూ తనకెంతో ఇష్టమైన సుకుమార్ తన రేంజ్కి ఎదుగుతారనే ప్రచారం పీక్స్ లో ఉన్నప్పుడు రాజమౌళి మానసిక స్థితి ఏంటి? ఇప్పుడు సుకుమార్ మాత్రమే కాదు, అప్పుడెప్పుడో ప్రశాంత్ నీల్ కూడా జక్కన్నకు పోటీగా మారుతారని టాక్ ని సొంతం చేసుకున్నారు. ఈ మధ్య కల్కితో నాగ్ అశ్విన్ కూడా గ్లోబల్ ఆడియన్స్ దృష్టిని ఆకర్షించేశారు. అటు సందీప్ రెడ్డి వంగ నేనింతే, నేను చేసే సినిమాలు ఇంతే అంటూ యూత్ ని టార్గెట్ చేసి మరీ పెద్ద పెద్ద విజయాలు అందుకుంటున్నారు. వీరిలో ఎవరు కాస్త బిగ్ నెంబర్స్ చూసినా రాజమౌళి దరిదాపుల్లోకి చేరడం చాలా తేలిక. మరి వీళ్ళందరూ మా వాళ్లని జక్కన్న గర్వంగా కలిసి నడుస్తారా, లేకుంటే తనదైన స్ట్రాటజీతో ఎవరికీ అందరంత దూరంలో నిలబడతారా? విషయం ఏదైనా SSMB 29 రిజల్ట్, అది క్రియేట్ చేసే రికార్డులు రెండూ రాజమౌళికి చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే పారా హుషార్ జక్కన్న అనే మాట పదే పదే వినిపిస్తోంది. ప్రమోషన్లకు 1-2 రోజులు హీరోలు సుడిగాలి పర్యటనలు చేయడం చూస్తూనే ఉంటాం. కానీ అదేదో ఉద్యమంలా గ్రౌండ్లోకి దిగడం, నాన్ స్టాప్ గా దేశమంతా తిరగడం మామూలు విషయం కాదుగా. ఐకాన్ స్టార్ ని చూసి చాలా మంది ఈ విషయంలో ఇన్స్పైర్ కావాల్సిందేనని మాట్లాడుకుంటున్నారు. ప్రమోషన్ల విషయంలో కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు అల్లు అర్జున్. ఒక్కరోజు కాదు కదా, ఒక్క పూట కూడా రెస్ట్ తీసుకోకుండా దేశమంతా తిరుగుతూనే ఉన్నారు. గత 15 రోజుల నుంచి పుష్ప 2 గురించి మాట్లాడుతూనే ఉన్నారు. పాట్నాలో జరిగిన ప్రమోషనల్ ఈవెంట్ పుష్ప 2కి ఎంత క్రేజ్ ఉందో చెప్పకనే చెప్పేసింది. ఆ వెంటనే చెన్నై ఈవెంట్ లో నేనెంత ఎత్తెదిగినా టీనగర్ కుర్రాడినే అని సగర్వంగా చెప్పుకున్నారు బన్నీ. కేరళ ఈవెంట్ లో అయితే నేను మలయాళీల దత్తపుత్రుణ్ణని అనేశారు. ముంబై ఐకానిక్ ప్రెస్ మీట్ కోసం ఫ్యాన్స్ తో పాటు మీడియా కూడా ఈగర్ గా వెయిట్ చేసింది. సండే మన దగ్గర జరిగే ప్రోగ్రాం కోసం అయితే అల్లు ఆర్మీ ఉత్సాహంగా ఎదురుచూస్తోంది. డిసెంబర్ 5న పుష్ప 2 షోస్ పడే వరకు ఎంతైనా కష్టపడటానికి రెడీ అయిపోయారు బన్నీ. ఆయనతో పాటు ఇష్టంగా జనాలను కలుస్తున్నారు మన సిల్వర్ స్క్రీన్ శ్రీవల్లి. సంక్రాంతి సీజన్ మనకెంత ఇంపార్టెంటో తమిళనాడులో పొంగల్ సీజన్ కి అంతే క్రేజ్ ఉంటుంది. పెద్ద హీరోలందరూ బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ పడ్డానికి రెడీ అవుతూ ఉంటారు. 2025లో అజిత్, సూర్య, విక్రమ్ వస్తారనుకున్నారు. కానీ ఇప్పుడు వారిలో వచ్చేవారెంతమంది? గేమ్ చేంజర్ తో గ్రౌండ్ లో దిగేవారు ఎంతమంది? లెట్స్ వాచ్. జరగండి జరగండి అంటూ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ని వెంట పెట్టుకుని రంగంలోకి దూకుతున్నారు శంకర్. ఈసారి సక్సెస్ కొట్టి చూపిస్తామన్నది శంకర్ ధీమా. RRR క్రేజీని గేమ్ చేంజర్ తో క్యాష్ చేసుకోవాలన్నది టీం ప్లాన్. ఎలాగైనా జనవరి 10 సాయంత్రం సినిమా సక్సెస్ పోస్టులు చూడాలన్నది చెర్రీ కోరిక. ఇంట గెలిచి రచ్చ గెలవడం కాదు, సైమల్టైనియస్ గా గ్లోబల్ రేంజ్ లో గెలవాలని ప్లాన్ చేస్తోంది యూనిట్. అందుకే అన్ని చోట్ల ఈవెంట్లు ప్లాన్ చేస్తున్నారు. సడన్ గా చెర్రీతో పోటీకొచ్చేశారు అజిత్. ఆయన నటించిన విడామి అర్చిని పొంగల్ రేస్ లోకి తీసుకొస్తామంటున్నారు మేకర్స్. ముందు అనుకున్న ప్రకారం అయితే పొంగల్ రేస్ లో విక్రమ్ మూవీ వీరధర సూరన్ పార్ట్ 2 ఉండేది. ఈ ఏడాది అక్టోబర్లో రావాల్సిన ఈ సినిమాను నెక్స్ట్ ఇయర్ పొంగల్కి రిలీజ్ చేద్దామనుకున్నారు. కానీ ఇప్పుడు సంక్రాంతి నుంచి కూడా షిఫ్ట్ అయింది వీరధీర సూరన్. నెక్స్ట్ సమ్మర్ కి ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతోంది. పొంగల్ సీజన్ అంటే 1కి 4 సినిమాలొచ్చినా చూడ్డానికి ప్రేక్షకులు రెడీగా ఉంటారు. కంటెంట్ బావుండి జనాలను మెప్పించాలే గాని బాక్స్ ఆఫీస్ నెంబర్లకు కొదవే ఉండదు. అందుకే అజిత్ మూవీ బరిలో ఉన్న గేమ్ చేంజర్ రికార్డు కలెక్షన్లు కొలగొట్టడానికి ఫుల్ స్కోప్ ఉంది. మరి శంకర్ ఈ ఛాన్స్ ను ఎలా వాడుకుంటారో చూడాలి. రెడీ ఫర్ సమ్ యాక్షన్? ఏంటి సిద్ధమేనా? అంత నిదానంగా అడుగుతారేంటండి? మేము ఎప్పటి నుంచో 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటే అంటారా? విషయం అర్థమైన వారైతే మీలాగే రియాక్ట్ అవుతారు. అసలు దేని గురించి ఇదంతా అని ఆలోచించేవారైతే ఇక ఆలస్యం చేయడం ఎందుకు, కలిసి మాట్లాడుకుందాం పదండి. నందమూరి మోక్షజ్ఞ రీసెంట్ ఫోటోని చూసారా? ఫ్యాన్స్ కోసమే స్పెషల్ గా షేర్ చేశారు ప్రశాంత్ వర్మ. సింబా ఇస్ కమింగ్ అంటూ ఆయన యాడ్ చేసిన హ్యాష్ ట్యాగ్ నందమూరి సర్కిల్స్ లో జోష్ నింపుతోంది. మా బాలయ్య బాబు ముద్దుల కొడుకు ఎంట్రీ కోసం మేము ఎన్నాళ్లుగానో వెయిటింగ్ అంటూ ఇన్స్టెంట్ గా షేర్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్.
ప్రశాంత్ వర్మ పోస్ట్ కి మోక్షజ్ఞ రిప్లై ఇవ్వడం కూడా బాగుంది. ఇతిహాసాల స్ఫూర్తితో సోషియో ఫ్యాంటసీ కంటెంట్ తో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లోనే ఉంటుంది సినిమా. డిసెంబర్ 5న మూవీకి ముహూర్తం పెట్టేశారు మేకర్స్. ఓపెనింగ్ కి ముందే మోక్ష నయా లుక్ పోస్ట్ చేసినందుకు ప్రశాంత్ వర్మకి థ్యాంక్స్ చెబుతున్నారు ఫ్యాన్స్. మోక్ష లుక్ అదర్స్ అనే రివ్యూలు పడుతున్నాయి. కొత్త లుక్ బాగుందంటూ మెచ్చుకుంటోంది నందమూరి సైన్యం. మోక్ష్ కటౌట్ ని చూడగానే ఆయన ఏ రేంజ్ లో ట్రైన్ అయ్యారో అర్థమవుతోందని అంటున్నారు క్రిటిక్స్. సోషియో ఫ్యాంటసీ స్క్రిప్ట్ కి తగ్గట్టు మోక్ష తనను తాను బాగానే మలుచుకున్నారు అనే కాంప్లిమెంట్లు కూడా వినిపిస్తున్నాయి. ఆడియన్స్ కి అందుబాటులో ఉండడం కోసం ఏదో రకంగా స్క్రీన్ ప్రెజెన్స్ ఇవ్వడం వేరు, బిగ్ స్క్రీన్ మీద హీరోయిన్ గా మెప్పించడం వేరు. అలా బిగ్ స్క్రీన్ మీద ఈ ఏడాది నాయికగా కనిపించని వాళ్ళెవరు? మరి ముఖ్యంగా జనాలందరూ వీరి గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నట్లు పదండి చూద్దాం. గతంలో ఎప్పుడూ లేనంత అగ్రెసివ్ గా ఉన్నారు నయనతార. ఇద్దరు పిల్లల తల్లిగా బాలీవుడ్ ఎంట్రీ జవాన్ మూవీతోనూ 1000 కోట్లు తెచ్చుకున్న నాయికగా అన్ని విధాల లైఫ్ లో సక్సెస్ఫుల్ గా ఉన్నారు. ఆమె పెళ్లి వీడియో ఇటీవల నెట్ఫ్లిక్స్ లోనూ రిలీజ్ అయింది. దీనికి సంబంధించి ధనుష్ కొన్ని సెకండ్ల క్లిప్ కి కూడా పర్మిషన్ ఇవ్వకపోవడం రచ్చరచ్చైంది. ఇన్ని విధాలుగా లైమ్ లైట్ లో ఉన్న ఈ బ్యూటీ ఈ ఏడాది ఒక్క మూవీని కూడా థియేటర్లలో రిలీజ్ చేయలేదు. కాంటెంపరీ బ్యూటీ త్రిష గోట్ లో ఓ సాంగ్ కి స్టెప్లేశారు. అంతేగాని పూర్తి స్థాయి సినిమాను థియేటర్లలో విడుదల చేయలేదు త్రిష. మన లేడీ లక్ అనుష్క కూడా ఈ ఏడాది స్క్రీన్ మీద మెప్పించలేదు. ఆమె నటించిన ఘాటి, కథన టీజర్లని బర్త్డే సందర్భంగా రిలీజ్ చేశారు. 2025లో 1-2 సినిమాలతో మెప్పిస్తాననే కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది స్వీటీలో. సమంతకు ఈ ఏడాది డిజిటల్ పరంగా సిటాడెల్ హనీ బన్నీ రిలీజ్ అయింది. కానీ సినిమాల రిలీజులు లేవు. 2025లో కూడా సినిమాలు ఉంటాయో లేవో ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. ఆమె యాక్టివిటీకి సంబంధించి ప్రోగ్రెస్ రిపోర్ట్ వస్తే తప్ప ఇతమిత్తంగా ఈ టైంకి మూవీ ఎక్స్పెక్ట్ చేయొచ్చని చెప్పలేని పొజిషన్ అన్నమాట. పూజా హెగ్డే తెలుగుకు దూరంగా జరుగుతున్నట్టే ఉన్నా 2025లో దేవా అనే బాలీవుడ్ మూవీతో, తమిళ్లో సూర్య 44తో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నారు. 2024లో మిస్ అయిన ఆడియన్స్ 2025లో పండగ చేసుకుంటారు అన్నది పూజా వైపు నుంచి వినిపిస్తున్న మాట. నేషనల్ అవార్డు గురించి రష్మిక ఓపెన్ అయిన తర్వాత మన వాళ్ళ దృష్టి ఇంకెవరెవరికి ఛాన్స్ ఉందా అనే విషయం మీదకు మళ్ళింది. అన్నట్టు అందరికీ సుపరిచితులైన భామంలో నేషనల్ అవార్డులకు ఎలిజిబిలిటీ ఉన్న హీరోయిన్లు ఎవరు? లాస్ట్ టైం మీ హీరోకి వచ్చింది, ఈసారి మీకు నేషనల్ అవార్డు వస్తుందా అనే ప్రశ్న ఎదురైనప్పుడు వస్తుందనుకుంటున్నా అంటూ ఆన్సర్ ఇచ్చారు నేషనల్ క్రష్. ఒకవేళ అదే జరిగితే ఈసారి పోటీలో ఉన్న మిగిలిన నాయకులు ఎవరనే డిస్కషన్ షురు అయింది. వారికి దొరికిన ఫస్ట్ నేమ్ కల్కిలో దీపికా పదుకోన్. ఉలాస్తో జాన్వీ కపూర్ కూడా ది బెస్ట్ అనిపించుకున్నారు. అంతేకాదు ఈ మధ్య జిగ్రాలో నటించారు ఆలియా భట్. ఆమె పెర్ఫార్మెన్స్ కి కూడా ఫిదా అవుతోంది నార్త్ సర్కిల్. మరోసారి జాతీయ పురస్కారానికి పోటీ పడ్డా ఆశ్చర్యపోనక్కర్లేదన్నది న్యూస్. ఈ మధ్య కాలంలో జనాలందరూ మాట్లాడుకున్నది అమరంలో సాయి పల్లవి పెర్ఫార్మెన్స్ గురించే. కొన్ని సీన్స్ లో ఏడిపించేశారంటూ ప్రశంసలు కురిపించారు. అలాగే లక్కీ భాస్కర్ లో మీనాక్షి చౌదరి యాక్టింగ్ కి మంచి మార్కులే పడుతున్నాయి. 2024కి గాను వీరిలో ఎవరైనా నేషనల్ అవార్డు అందుకుంటారా, లేకుంటే సరికొత్త పేరు ఏమైనా వినిపిస్తుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇది ఇవాల్టి టీటీ ఎక్స్క్లూసివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TV9.